హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్స్ ఇన్ఫర్మేషన్ ఛానల్. వీడియోలో వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఇన్స్టాగ్రామ్ పేజ్ అయితే ఉంది, అలాగే టెలిగ్రామ్ గ్రూప్ అయితే ఉండడం జరిగింది. ప్రతి ఒక్కరు ఫాలో అవ్వండి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అనేది ప్రొవైడ్ అయితే చేస్తాను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం. ఎంతగానో ఎదురు చూస్తున్న పోస్టల్ జీడిఎస్ ఫస్ట్ మెరిట్ లిస్ట్ సంబంధించి రిలీజ్ చేయడం మధ్య జరిగింది అఫీషియల్ గా. మీకు ఏదైతే చెప్పినా కదా ఈ రోజు ఖచ్చితంగా వస్తుంది, ఏదైతే డేట్ ఈ రోజు చెప్పానో అదే రోజు ఖచ్చితంగా నేను మార్నింగ్ ఆల్రెడీ వీడియో చేయడం అయితే జరిగింది. మనకి ఈవినింగ్ గారు ఖచ్చితంగా రిజల్ట్స్ రిలీజ్ చేస్తారని చెప్పారు. ఆల్రెడీ మీకు ఇక్కడ చూసుకుంటే మాత్రం రిలీజ్ చేయడం అయితే జరిగింది. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జూలై 2025 లిస్ట్ 1 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అన్నది కదా, ఇక్కడ మీరు చూసుకుంటే ఈ విధంగా ఇవ్వడం అయితే జరిగింది. అఫీషియల్ వెబ్సైట్, ఏది కూడా ఫేక్ కాదు, ఓకేనా. మార్నింగ్ ఆల్రెడీ చాలా మంది మెసేజ్ చేశారు ఫేక్ ఫేక్ అని. మీరు ఇక్కడ చూసుకుంటే మాత్రం ఇది అఫీషియల్ వెబ్సైట్ అండ్ వీళ్ళ లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో పెడతాను, మీరు చూసుకోండి, ఓకేనా. ఇక్కడ మీరు చూసుకుంటే ఇండియా పోస్ట్ జీడిఎస్ డాట్ ఐఎన్ వెబ్సైట్ లో మీరు కొట్టినా కానీ మీకు రావడం అయితే జరుగుతుంది. మీకు కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. జీడిఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ అని మీరు స్క్రీన్ మీద కనబడుతుంది, క్లియర్ గా చూడండి, ఓకే. అండ్ ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుంటూనే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ లిస్ట్ ఆఫ్ షార్ట్ లిస్టెడ్ ఇక్కడ ఏదో ఉందో దీన్ని క్లిక్ అయితే చేయండి ప్రతి ఒక్కరు కూడా. దీన్ని క్లిక్ చేసుకోవడంతోనే మీకు డౌన్లోడ్ అయితే వస్తుంది. డౌన్లోడ్ అయితే ప్రతి ఒక్కరు కూడా డౌన్లోడ్ అయితే చేసుకోండి. మీరు డౌన్లోడ్ చేసుకున్న చూసుకుంటే లిస్ట్ వచ్చేసి ఇదన్నమాట. జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 ఆంధ్రప్రదేశ్ సర్కిల్ లిస్ట్ 1. ఇక్కడ లాస్ట్ డేట్ చూసుకుంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్. మనకు ది షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ షుడ్ గెట్ ద డాక్యుమెంట్స్ వెరిఫైడ్ త్రూ ద డివిజనల్ హెడ్ మెన్షన్డ్ అగేన్స్ట్ దేర్ నేమ్స్ ఆర్ ఆన్ ద బిఫోర్ ఏప్రిల్ 7th 2025. అంటే మనకు లాస్ట్ డేట్ వచ్చేసి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కి ఏప్రిల్ 7 తారీఖు అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్క్రీన్ మీద. అండ్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే కట్ ఆఫ్ ఓవరాల్ గా 100% ఉండడం అయితే జరిగింది. 100కి 100% మీరు చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ గ్రూప్ లో పెడతాను, కింద డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ గ్రూప్ ఉంటుంది, ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి, ఓకేనా. మనకు ఓవరాల్ గా ఎంతమంది సెలెక్ట్ అయ్యారంటే ఆంధ్రప్రదేశ్ లో మీకు కిందికి స్క్రోల్ అయితే మాత్రం లాస్ట్ కు మనకు ఓవరాల్ గా 1201 ఒక్క మందిని అయితే సెలెక్ట్ అవడం అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే మాత్రం వీళ్ళకి మెసేజ్ అని వెళ్ళడం అయితే జరిగింది, కాసేపట్లోనే వెళ్ళడం అయితే జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్ సంబంధించిన లిస్టు. అండ్ నెక్స్ట్ మనకు తెలంగాణ వాళ్ళ చూసుకున్నాం, దీనికి బ్యాక్ అని ఆయన కిందికి స్క్రోల్ చేస్తే మాత్రం లాస్ట్ కు తెలంగాణ వాళ్ళది ఉంటుంది. ఇక్కడ దీన్ని అయితే డౌన్లోడ్ అయితే చేద్దాం. ఇక్కడ తెలంగాణ వాళ్ళ చూసుకుంటే జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2025 తెలంగాణ సర్కిల్ లిస్ట్ 1 ఇది. వీళ్ళ కూడా డాక్యుమెంట్ వెరిఫికేషన్ 4/7 తారీఖు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఏప్రిల్ 7 లాస్ట్ డేట్ అన్నమాట. ప్రతి ఒక్కరికి ప్రతి స్టేట్ కి ఏప్రిల్ 7 లాస్ట్ డేట్ అన్నమాట. ఇక్కడ డాక్యుమెంట్స్ సంబంధించి చూసుకుంటే మాత్రం అన్ని ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళ కట్ ఆఫ్ వచ్చేసి మొత్తం ఎవరికైతే ఈసారి అన్ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ తెలంగాణలో మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఉండడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు స్క్రీన్ మీద మొత్తం 100%, 98%, 95% అందరికి ఇదే ఉండడం అయితే జరిగింది. మనకు తెలంగాణలో ఓవరాల్ గా 516 మంది అయితే సెలెక్ట్ అవడం అయితే జరిగింది ఫస్ట్ లిస్ట్ సంబంధించి చూసుకుంటే. ఇది ఒకటి తెలంగాణ వాళ్ళకు బ్యాడ్ న్యూస్ అన్నమాట. మొత్తం కట్ ఆఫ్ వచ్చేసి హై కట్ ఆఫ్ అయితే ఉంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే సెలెక్ట్ అవడం అయితే జరిగింది. మీరు ఈ విధంగా అయితే చెక్ అయితే చేసుకోండి. అండ్ ఇతర స్టిల్లకు సంబంధించి కూడా ఉన్నాయి, అది కూడా చెక్అవుట్ అయితే చేసుకోండి, ఓకేనా. అండ్ ఓవరాల్ ఇంత బ్రదర్, థ్యాంక్ యూ.